హలో పిల్లలు, నేనీరోజు మీకు పంచతంత్ర కథల్లోంచి మరో మంచి కథని చెప్పబోతున్నాను. ఇది చాలా కాలం క్రితం జరిగిన కథ. తాబేలు రూపంలో భగవంతుడు. ఒక వృద్ధుడు ఒకరోజు నదీ తీరంలో నడిచి వెళ్తుండగా ఒక తాబేలు నదిలోంచి బయటికి రావడం చూశాడు. అది తీరానికి వచ్చింది. అదే సమయంలో అక్కడికి ఒక పెద్ద తేలు కూడా వచ్చింది. అవి రెండూ కలుసుకుని మాట్లాడుకోసాగాయి. రా మిత్రమా, నేను నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఏంటి, నదికి అవతల వైపుకి వెళదామా? సరే మిత్రమా, రా మనం వెళ్దాం అని చెప్పి ఆ తేలు తాబేలు వీప్ మీదికి ఎక్కింది. తర్వాత తాబేలు ఈదడం మొదలుపెట్టింది. ఆ వృద్ధుడు అవి రెండూ మాట్లాడుకోవడం విన్నాడు. అదంతా చూసి అతను చాలా ఆశ్చర్యపోయాడు. ఏంటో తెలుసుకోవాలన్న తపనతో ఆలోచించసాగాడు. ఈ తేలు తాబేలు మీద కూర్చుని ఎక్కడికి వెళ్తోంది? నేను వీళ్ళ వెనకాలే వెళ్ళి చూస్తాను అని నిర్ణయించుకుని అతను కూడా నీటిలోకి దిగాడు. ఆ తాబేలుని అనుసరించసాగాడు. ఆ తాబేలు అవతలి తీరానికి చేరుకొని ఆగిపోయింది. ఇక తేలు దాని వీపి పైనుంచి ఎగిరి తీరానికి చేరింది. తర్వాతది తాబేలుతో ఏమందంటే, మిత్రమా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పి ఆ తేలు అక్కడ్నుంచి ముందుకు వెళ్ళింది. అదే సమయంలో ఆ వ్యక్తి కూడా తీరానికి చేరుకుని ఆ తేలు వెనకే వెళ్ళసాగాడు. కొద్దిగా ముందుకు వెళ్లేసరికి అతనికేం కనిపించిందంటే, తేలు వెళ్తున్న దారిలో ఒక వ్యక్తి కళ్ళు మూసుకుని భగవంతుణ్ణి ధ్యానిస్తున్నాడు. తేలు ఆ వ్యక్తి వైపుకు వెళ్తోంది. అది చూసి ఆ వృద్ధుడు ఏమనుకున్నాడంటే, ఒకవేళ ఈ తేలు ఆ మనిషిని కొట్టడానికి వెళుతుందేమో. ఆయన పక్కకి వెళ్లేలోపే నేను దానిని చంపేస్తాను. కాని అతను అలాగే ముందుకు వెళ్తుండగా వేరొక వైపు నుంచి ఒక భయంకరమైన పాము హఠాత్తుగా ఆ యువకుణ్ణి కాటు వేయటానికి వస్తూ ఉండటం కనిపించింది. అప్పుడు తేలు కూడా అక్కడికి చేరుకుంది. తేలు ఆ పావుని తన కొండెతో పొడిచింది. ఆ కారణంగా తేలు విషం ఆ పావులోకి వెళ్లి అది అచేతనంగా పడిపోయింది. ఆ తర్వాత వెంటనే ఆ తేలు వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లిపోయింది. అదంతా చూసిన ఆ వ్యక్తి చాలా ఆశ్చర్యపోయాడు. తను ఏ తేలు గురించి తప్పుగా అనుకున్నాడో అది మంచి పని చేసి వెళ్లిపోయింది. అదొక మనిషి ప్రాణాల్ని కాపాడింది. అది చూసి ఏమనుకున్నాడంటే, ఈ కాలంలో ఒక మనిషికి ఇంకొక మనిషి సహాయం చేయట్లేదు. అటువంటిది ఈ తేలు ఒక మనిషిని కాపాడింది. ఇది చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. జంతువులకు కూడా చాలా మంచి మనసుంటుంది. కొద్దిసేపటికి ఆ యువకుడు ధ్యానం నుంచి మేల్కొన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అతనితో చెప్పాడు, భగవంతుడు ఆ తేలుని ఒక తాబేలు వీపు మీద కూర్చోబెట్టి పావు నుంచి నిన్ను రక్షించడానికి పంపించాడు అని. ఆ వ్యక్తి అతను చెప్పిందంతా విని ఆ పాము అచేతనంగా పడుండటం చూసి ఆశ్చర్యపోయాడు. అతని కళ్లల్లోంచి కన్నీరు జాలువారింది. అతను కళ్ళు మూసుకుని భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. భగవంతుడా, నీకు శతకోటి వందనాలు. ఈ రోజు మీరు నా ప్రాణాలను కాపాడారు. అందుకు నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అప్పుడు ఆ భగవంతుడు ప్రత్యక్షమై అతనితో ఏమన్నాడంటే, ఇక్కడ నిలబడున్నాడు చూడు, వీడికి నువ్వు ఎవ్వరనేది తెలియదు. కానీ వాడు నీ ప్రాణాన్ని కాపాడ్డానికి కర్ర తీశాడు. నువ్వు నా భక్తిలో మునిగిపోయున్నావు. నేను నిన్ను చూసుకోకుండా వదిలేస్తానా? కాబట్టి పిల్లలు, ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మనం నిజాయితీగా ఉంటూ మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తే భగవంతుడే మనల్ని రక్షిస్తాడు అని. எங்களோட வீடியோஸ் உங்களுக்கு பிடிச்சிருந்தா உடனே லைக் பண்ணுங்க, எங்களோட சேனலை சப்ஸ்கிரைப் பண்ணுங்க. எங்களோட கார்ட்டூன் ஷோஸ முன்னாடியே பார்க்கறதுக்கு பெல் ஐகானை பிரஸ் பண்ண மறந்துடாதீங்க.